మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశమునకై లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఈ యొక్క లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాల వరకు ఇక్కడ ఏముందని మనం చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిసయ్యుడైన సీమోను ఇంట భోజనం చేయడానికి వెళ్తాడు ప్రియులారా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిసయ్యుని ఇంట భోజనం చేయడానికి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చున్న తర్వాత, పాపాత్మురాలైన ఒక స్త్రీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిసయ్యుని ఇంట ఉన్నాడని గ్రహించి, ఇదిగో ఎంతో విలువగలైన ఒక అత్తరి బుడ్డుని తీసుకొని ఆ ఇంట ప్రవేశిస్తుంది ప్రియులారా. అయితే ఆ ఇంట ప్రవేశించిన ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఇక్కడ ఏం చేస్తుందని మనం చూసినట్లయితే, ఇదిగో ఆయన యొక్క పాదముల దగ్గర పడి కన్నీళ్లతో ఆయన యొక్క పాదములను కడిగి, ఆమె యొక్క తల వెంట్రుకలతో ఆమె యొక్క పాదములను కడిగి ఆ యొక్క అత్తరును ఆయన యొక్క పాదాలకు పూస్తుంది ప్రియులారా. అయితే అది గమనించిన పరిసయ్యుడు ఇక్కడ ఏమంటున్నాడని మనం చూసినట్లయితే, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తాను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను అని ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ పరిసయ్యుడైన సీమోను ఇక్కడ ఏమని అనుకుంటున్నాడు? ఇతను ప్రవక్త అయిన ఎడల ఈయనను ముట్టుకున్న స్త్రీ ఎటువంటిదో యువత్తో ఈయన గ్రహిస్తాడు అని ఇక్కడ ఆ యొక్క పరిసయ్యుడు అనుకుంటున్నాడు ప్రియులారా. అయితే ఆ యొక్క స్త్రీ గురించి ఇతను ఏమనుకుంటున్నాడు? ఈ యొక్క పరిసయ్యుడు, ఈమె పాపాత్మురాలు అని అనుకుంటున్నాడు. అయితే ఇది గ్రహించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు అక్కడున్న ఆ యొక్క పరిసయ్యుడైన సీమోనుతో ఈ యొక్క ఉపమాన రీతిగా కొన్ని మాటలు చెప్తున్నాడు ప్రియులారా. ఏమని ఇక్కడ మనం చూసినట్లయితే, అప్పుడు యేసు అప్పు ఇచ్చే ఒకనికి 2 రుణస్థులు ఉన్నారు. వారిలో ఒకనికి 500 దేనారములు అప్పిచ్చాడు, ఇంకొకనికి 80 దేనారములు అప్పిచ్చాడు. అయితే ఆ యొక్క అప్పు తీసుకున్న 2 రుణస్థులకి అప్పు తీర్చేంత శక్తి లేదు ప్రియులారా. అయితే ఆ యొక్క అప్పిచ్చిన వాడు వారి దగ్గర ఆ యొక్క అప్పు తీర్చడానికి శక్తి లేదు కాబట్టి వారిని క్షమించి వదిలేశాడు. ఈ యొక్క ఉపమానం విన్న ఆ యొక్క పరిసయ్యుడైన సీమోనును ఇంకా కొన్ని మాటలు అడుగుతున్నాడు ప్రియులారా. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే ఈ యొక్క ఉపమానం విన్నావు కదా సీమోను, ఈ యొక్క ఉపమానం వినలోన 2 అప్పు తీసుకున్నారు. ఒకరు 500 దేనారములు అప్పు తీసుకున్నారు, ఒకరు 80 దేనారములు అప్పు తీసుకున్నారు. అయితే తీసుకున్న వారికి శక్తి లేదు కాబట్టి వారిద్దరిని క్షమించి వదిలేశారు. అయితే వీరిద్దరిలో ఎవరు ఆయనని ఎక్కువగా ప్రేమించారు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిసయ్యుని అడుగుతాడు ప్రియులారా. అయితే ఆ యొక్క పరిసయ్యుడు చక్కగా సమాధానం చెప్తాడు. ఏమని ఇక్కడ మనం చూసినట్లయితే, అతడు ఎక్కువగా ఎవరిని క్షమించెనో వాడే అని తోచుచున్నదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చెప్తారు ప్రియులారా. ఏమని అంటున్నాడు ఇక్కడ? అతడు ఎవరిని ఎక్కువగా క్షమించునో అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చావు అని ఆ యొక్క పరిసయ్యుడైన సీమోనుతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే ఒక మాటలు చెబుతూ, ఇదిగో ఇక్కడ కిందున్న వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆ యొక్క స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె కన్నీటితో నా యొక్క పాదములను కడిగి ఆమె యొక్క తల వెంట్రుకలతో నా యొక్క పాదములను తుడిచింది అంటున్నాడు ప్రియులారా. అయితే నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ ఇదిగో నేను ఈ ఇంటి లోనికి ప్రవేశించినప్పటి నుండి ఇదిగో పశ్చాత్తాపంతో ఈమె నా యొక్క పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు అంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
అయితే మూడోది ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె మాత్రం ఏం చేస్తుంది, ఎంతో విలువైన అత్తరును తీసుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదములను ఆ యొక్క పాదములకు ఆ యొక్క అత్తరు పూస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడే మనం బేరీజు వేసినట్లయితే ఎవరి యొక్క విశ్వాసం ఎంత గొప్పది, ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ యొక్క విశ్వాసము ఎంత గొప్పదా, లేదంటే ఆ యొక్క పరిసయుడైన విశ్వాసం ఎంత గొప్పది. కాబట్టి ఆ యొక్క ఉపమాన రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిసయునికి ఈ యొక్క మాటలు చెప్తున్నాడు ప్రియులారా. అయితే మన ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని అంటున్నాడంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడను అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మనము ప్రేమిస్తామో అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమిస్తాడు ప్రియులారా. నీవు కొంచెముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను కొంచెముగానే క్షమిస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, నీ యొక్క పాపములు సంపూర్ణంగా క్షమింపబడాలి అంటే నీవు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా ప్రేమించాలి. ఇక్కడ విస్తారముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ప్రేమించింది గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడ్డాయి. అయితే ఆ యొక్క పరిసయుడు ఇదిగో కొంచెముగా ప్రేమించాడు ప్రియుల, కాబట్టి ఆయన యొక్క పాపములు కొంచెముగా క్షమించబడ్డాయి. అయితే విశ్వాసులైన మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కొంచెముగా ప్రేమిస్తున్నామా, లేదంటే మనం విస్తారముగా ప్రేమిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. ఇదిగో నీవు కొంచెముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు ప్రేమించినట్లయితే ఇదిగో నీ యొక్క పాపములు కొంచెముగానే క్షమింపబడతాయి ప్రియులారా. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము విస్తారముగా మనం ప్రేమిద్దాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పరిసయునికి ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీకి మనం తేడా మనం చూసినట్లయితే ఇదిగో ఆ యొక్క క్షమాపణకు ఉన్న విలువ ఆ యొక్క స్త్రీకి తెలుసు. అయితే అలానే మనం చూసినట్లయితే ఆయన ఇదిగో ఆ యొక్క స్త్రీ తన యొక్క పాపములను గుర్తించినంత లోతుగా ఆ యొక్క పరిసయుడు గుర్తించలేదు. మన యొక్క పాపాలను కూడా మనము లోతుగా మనము పరీక్షించుకోవాలి ప్రియులారా. ఇదిగో మన యొక్క పాపములను మనము గుర్తించుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క పాపాలను మనము లోతుగా మనం అధ్యయనం చేసి మన యొక్క పాపాలను మనం గుర్తించుకుంటామో ఇదిగో ఆ యొక్క స్త్రీ అక్కడ క్షమాపణ అడుగుతుంది. ఆ యొక్క క్షమాపణ విలువ తెలుసు, ఆమె యొక్క పాపములు ఎంత ఘోరమైనవో తెలుసు. కాబట్టి మన యొక్క ఘోర పాపములు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనము ఆ యొక్క పాపమును బట్టి మనం క్షమాపణ అడిగితే ఇదిగో పశ్చాత్తాపపడితే ఆయన ఇదిగో నిన్ను విస్తారముగా ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఇదిగో నీ యొక్క పాపములను బట్టి ఆయన నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాపాలను మనం తీర్చివేసుకున్నాం. ఇదిగో మనం పరిశుద్ధులుగా మనం మార్చబడతాం ప్రియులారా. లాస్ట్గా కొన్ని మాటలు మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్త్రీతో అంటున్నాడు, నీ యొక్క పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పి ఇదిగో అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీవు సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ యొక్క స్త్రీతో చెప్తాడు ప్రియులారా. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, విస్తారంగా ప్రేమిస్తామో మన యొక్క పాపాలు క్షమింపబడతాయి. ఇదిగో మన యొక్క విశ్వాసము మనల్ని రక్షణలోకి మనల్ని తీసుకెళ్తుంది ప్రియులారా. అయితే సమాధానము గల దానివై ఇక్కడ నుండి వెళ్ళుమంటుంది. మనలో సమాధానం ఉంటుంది ప్రియులారా ఎప్పుడైతే ఆయన మనల్ని క్షమించాడో, ఎప్పుడైతే ఆయన మనల్ని ప్రేమించాడో. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా ఇదిగో సంపూర్ణంగా మన యొక్క పాపాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట మనం ఒప్పుకున్నామా? ఒకవేళ ఒప్పుకున్నట్టయితే విస్తారముగా మనము ఆయన దగ్గర మనం అడుగుదాం ప్రియులారా. ఇదిగో విస్తారముగా ఎంతగానో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించింది ఆ యొక్క స్త్రీ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కూడా ప్రేమించి మనం కూడా క్షమింపబడదాము, ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుదాం. దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.